ఇక్కడ పొడుగు మంత్రి ఎవరయ్యా? అరెస్ట్ హిమ్, బొక్కలో తోయండిరా. ఎవరయ్యా నన్ను అరెస్ట్ చేయమంటున్నారు? మీరెవరు? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేయమన్నారు? నాకు తెలియాలి. రాజావారు ఎక్కడా? కోటాను కోట్ల కుంభకోణంలో నీది ప్రముఖ పాత్ర కదా. ఢిల్లీ చక్రవర్తులు నిన్ను బొక్కలో వేసి బొక్కలారేయమన్నారు. పద పద. రామ రామ, నాకేం తెలియదు. రాజావారు చేయమంటే చేశాను. అదిగో రాజావారు వస్తున్నారు, ఆయన్నే అడగండి. రాజావారు, ఏంటిది? చట్టం తన పని తాను చేసుకుపోతాది. ఏటి నేను చెబితే చేసావా? ఏటి నేను చెబితే మర్డర్లు కూడా చేస్తావా? ఇప్పుడు కూడా పై వాళ్ళకి చెప్పింది నేనే. ఏటి ఏడు చేస్తాం? తీసుకెళ్ళండి అయ్యా. ఎలవా ఎల్లు. అన్యాయం, అక్రమం. పిల్లల గలవుణ్ణి, ఈ బక్క ప్రాణిని కనికరించండి. ఇదిగో మంత్రి, ఏం పర్లేదయ్యా, మై హోనా, ఎల్లిరా. మీరు మాకు కోఆపరేట్ చేయాలి. ఇంకా చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. పదండి పదండి మంత్రి గారు. రావయ్యా మంత్రి, నీకు బెయిల్ కోసం ఎంత కట్టబడ్డనో తెలుసా? ఎన్నాళ్ళు నువ్వు లేకపోయేటప్పటికి ఏం తోచలేదంటే నమ్ము. ఎలా ఉన్నావు? బాగున్నావా? వాళ్ళు వేసిన ప్రశ్నలకు బుర్రంతా ఇంకా తిరుగుతూనే ఉంది. ఇదిగో చూడయ్యా మంత్రి, ఇవన్నీ మామూలే. లైట్ తీసుకోవాలయ్యా. నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నా పేరు రాజు. విజయవాడ కాంగ్రెస్లో కలకలం రేగుతుంది. రోజు రోజుకి కాంగ్రెస్ క్వార్టరీలో బీటలు వాడుతున్నాయి. అసలు దీనికి కారణం ఏంటనేది ఇప్పటివరకు తెలిసి రాలేదు. కానీ పిసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి కొల్లకొండ శివాజీ ప్రత్యక్షంగా ఎంపీ లగడపాటి రాజగోపాల్పై ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది నేటి మన ముఖాముఖి చర్చ. ఈ చర్చలో పాల్గొనడానికి రాష్ట్ర పిసిసి కార్యదర్శి అయినటువంటి కొల్లకొండ శివాజీ గారు మనతో ఉన్నారు. నమస్తే శివాజీ గారు. శివాజీ గారు, అసలు ప్రధానంగా మీరు ఎంపీ లగడపాటి రాజగోపాల్పై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడానికి గల కారణం ఏంటి? రాజగోపాల్ మా నాయకుడు, విజయవాడ పార్లమెంట్కి ప్రాతినిధ్యం రెండోసారి వహిస్తున్నాడు. ఆయనకి మాకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజగోపాల్ గారి మీద నేను ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఏమీ చేయలే. కానీ ఈ మధ్య పార్లమెంట్లో తరచుగా 2-3 సార్లు నుంచి విశాఖపట్నం సమస్యలు రాజగోపాల్ గారు ప్రస్తావిస్తున్నట్టు పత్రికలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ సమస్యలు, జిల్లా సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర 4 రోడ్ల విస్తరణ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ కలగానే మిగిలిపోయింది. అలాగే మచిలీపట్నం పోర్టు, ఈ 2 అంశాలు కనుక పార్లమెంట్లో మాట్లాడితే బాగుంటుంది అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారని చెప్పి రాజగోపాల్ గారితో ఆ విధంగా పార్లమెంట్లో ప్రస్తావిస్తే కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల కొంత లాభం ఉంటుందనే ఉద్దేశంతో సూచించేసాం తప్ప రాజగోపాల్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అంటే మీరు రాజగోపాల్ మా నాయకుడు అంటూనే ఒక పక్క ఆయన మీద ప్రత్యక్షంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడ సమస్యలన్నింటిలో వదిలేసి విశాఖపట్నం వేరే వేరే ప్రాంతాల గురించి చర్చించడం సమంజసం కాదు అంటున్నారు. ఎందుకని అసలు? లేదండి, మళ్ళీ రాజగోపాల్ గారికి నేను విమర్శలు ఏం గుప్పించాల. పార్టీ అవసర దృష్ట్యా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు నా దృష్టిలోకి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు రాజగోపాల్ గారు బహిరంగంగా ఎక్కడ మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ వివిధ వేదికల్లో కానీ విజయవాడ దగ్గర అమ్మవారి గుడి రోడ్డు ఎక్స్టెన్షన్లో నేను సాధిస్తాను, తీసుకొస్తానని చెప్పి ఎప్పుడు మాట్లాడతలా. ఏదో కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రకరకాల సాంకేతిక నిపుణులు కానీ కొంతమంది అడ్డం చెప్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాన్ని సాల్వ్ చేయడం కోసం కేంద్ర ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు దాని గురించి ఒక 0 అవర్లో కానీ ప్రత్యేక ప్రస్తావన ద్వారా కానీ మాట్లాడినట్టయితే ఈ ప్రాంత ప్రజలు అభినందించేవాళ్ళు, హర్షించేవాళ్ళు. దానివల్ల రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో 10 మంది కార్పొరేట్ సీట్లు గెలిస్తే ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు గెలుపొందడానికి అవకాశం. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ నాయకులపైన ఈ విధమైన విమర్శలు చేయడం అసలు ఎంతవరకు సమంజసం? విమర్శలు చేయలేదండి. విమర్శలు చేయడానికి సపరేట్ వేదిక ఉంది. సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి బ్రహ్మాండంగా భారీ ఎత్తున అవసరమైతే విమర్శలు చేస్తాం. విమర్శలు చేయలేదంటున్నారు. కానీ వార్తలు చూస్తే ప్రతి పేపర్లో కానీ టీవీలో కానీ మీరు చేసినటువంటి స్టేట్మెంట్లు వార్తలని నియంత్రించే స్థాయి శక్తి మాకు లేదు. ఆ వార్తతో పాటు వాళ్ళు వ్యాఖ్యానం కూడా రాసుకుంటూ ఉంటారు. నేను చెప్పింది ఏంటి అయ్యా, విశాఖపట్నం కాదు విజయవాడ ముఖ్యం, కృష్ణా జిల్లా ముఖ్యం. గత 2-3 సార్ల నుంచి మీరు పార్లమెంట్లో విశాఖపట్నం సమస్యలు నిలవెత్తుతున్నారు. అక్కడ హెవీ వెయిట్స్ కిషోర్ చంద్రదేవ్ కేంద్ర కేబినెట్ మంత్రి,
పురంధరేశ్వరి ఇండిపెండెంట్ మంత్రి, ముగ్గురు ఉత్తరాంధ్ర మంత్రులు, ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. అక్కడ అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ అంటే లగడపాటి burning రాజు- issue, Right. విజయవాడ పార్లమెంటు సమస్యలు లోక్సభలో లగడపాటి రాజగోపాల్ ప్రధానంగా విజయవాడ సమస్యల మీద ఏకరువు పెట్టకుండా ప్రతిసారి కూడా అంటే గత 3 సార్లు కూడా ఇదే విధంగా విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నాన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని లేవనెత్తడం, దాంతో పాటుగానే ఈ స్టీల్ ప్లాంట్ మీద అక్కడ ఉన్నట్టు కార్మికుల మీద సమస్యలను ప్రతిసారి లేవనెత్తున్నారు అంటారు. అంటే ఆయన విజయవాడ సమస్యలను వదిలేసి విశాఖపట్నం వైపు ఎందుకు చూస్తున్నారు అసలు? అది నాకు తెలియదు, కానీ అది అదృష్టం కావచ్చు ఏదన్నా ఎందుకనే కానీ ఇక్కడ కానీ మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆయనకి బాగుంటుందని. అంటే రాజకీయంగా కానీ దీనిలో మార్పులు చేర్పులు అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు? ఊహాగానాలు మనం అంటే చెప్తాం, మనకు తెలియదు. మేము ఇక్కడ ఏంటంటే రాజగోపాల్ గారు బలంగా ఉండాలి, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2004లో రాజగోపాల్ ఉన్నప్పుడు విజయవాడ పార్లమెంట్లో 7 6 సీట్లు మేము గెలిచాం. 2009లో మా బలం విజయవాడ పార్లమెంట్లో 2 అయింది. అంటే ఇప్పుడు రాజగోపాల్ బలం తగ్గింది, రాజగోపాల్ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా బలం తగ్గింది కాంగ్రెస్ పార్టీకి అని భావించవచ్చా? వాస్తవమే, అది కనపడతా ఉంది కదా. కానీ ఇప్పుడు పీఆర్పీ విలీనం తర్వాత మేము పుంజుకున్నాము. చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారి శాసనసభ్యులు అందరూ ఉండటం మూలంగా మేము సమిష్టిగా ఒక శక్తిగా మేము మళ్ళీ విజయవాడ పార్లమెంట్లో నిలబడ్డాం. మళ్ళీ 2014 తర్వాత కూడా విజయవాడ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుద్ది. కాకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో, మండలాల ఎన్నికల్లో విజయవాడ ముఖద్వారం బాగా పురుగుపోయి ఉంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎప్పటి నుంచో చిరకాలంగా ఉన్న ప్రజల కోరికని రాజగోపాల్ గారు సాధించినట్టే బాగుంటుందని చెప్పాం తప్ప రాజగోపాల్ గారిని విమర్శించారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో లగడపాటి రాజగోపాల్ విజయవాడకి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టట్లేదని తెలుస్తుంది. అంటే మీరు చేస్తున్న వ్యాఖ్యల ప్రకారం ఏ సమస్య మీద దృష్టి సారించలేదని మీరు విమర్శ చేస్తున్నారు. రాజగోపాల్ గారు స్థానిక సమస్యలు మా ఎమ్మెల్యేలు, మా గౌరవ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము చేస్తానే ఉన్నాం. కానీ ఢిల్లీ స్థాయిలో కొంత స్పీడ్ అవ్వట్లేదని చెప్పి మా ఉద్దేశం. అంటే మీరు రాష్ట్రంలో ఒక పిసిసి కార్యదర్శిగా ఉండి ఒక ఎంపీని విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే నేను మళ్ళీ రాజగోపాల్ గారి మీద ఆరోపణలు చేయట్లా, విమర్శలు చేయట్లా. నేను రాజగోపాల్ గారికి సూచన చేశా. అంటే విశాఖపట్నం కాదు, విజయవాడకు ప్రాధాన్యం ఇవ్వండి, కృష్ణా జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుద్ది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒక పక్కన మీరేమో సూచన చేశారంటున్నారు, కానీ కృష్ణా జిల్లా రాజకీయాలకు వచ్చేసరికి ఒక్కసారిగా వేడెక్కి ఒక పిసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నటువంటి మరొక ఎంపీని ఈ విధంగా విమర్శలు చేయడం తగదని చెప్తున్నారు. అరే మళ్ళీ చెప్తున్నాను, నేను రాజగోపాల్ గారిని విమర్శ చేయడానికి వేదిక వేరు, ఆ సందర్భం వేరు. విమర్శ చేయడానికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా విమర్శ చేస్తాం, మాకు మొత్తం తెలుసు. పార్టీకి సంబంధించి మీరు విమర్శలు చేయకపోతే పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ ముసలం ఎందుకు అసలు? ఏమి లేదండి, చెంచాలు స్పూన్లు కొన్ని పక్కన ఉంటాయి. వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు కావాలా, వర్ధంతులు, జయంతులు, జనం ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష, విజయవాడ ప్రాంత ప్రజల ఆకాంక్షలు వాళ్ళకి తెలియవు సావో, ఏదో మెప్పు కోసం ఏదో చేస్తూ ఉంటారు తప్ప నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపడుతున్నా. నేను పొద్దున్న లేచిన కాడి నుంచి కిరణ్ రెడ్డి, బొత్స కాంగ్రెస్ పార్టీ ఆహారం బలంగా ఉండాలని చెప్పి ఎదురుదాడి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి ప్రజల మధ్య తిరుగుతా ఉన్నా. రాజగోపాల్ మా నాయకుడు అని చెప్తా ఉన్నాం. రోజు పొద్దున్న నిత్యం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, జగన్ పార్టీతో మా పోరాటం విజయవాడ ప్రజానికి అందరూ తెలుసు. ఎప్పుడు ఈ వర్ధంతులు, జయంతులు చేసుకోవడం అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అందులో సోమనాయుడు విజయం సాధించాలని కోరుకుంటున్నాను నేను. రైట్. అంటే ఇప్పుడు మీరు చెంచాలు, స్పూన్లు అంటున్నారు, సోమనాయుడు అంటున్నారు. అంటే మీ ఉద్దేశంలో విజయవాడకి సంబంధించి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీరు చేసినటువంటి ఏదైతే వినతి అని మీరు భావిస్తున్నారో దాని మీద ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు సోమనాయుడు గారిని మీ దృష్టిలో ఏమనుకుంటున్నారు అసలు? సోమనాయుడు కాదండి, అసలు వాస్తవాలు గమనించమని చెప్పలేదు. రాజగోపాల్ గారిని, పొన్నం ప్రభాకరం, మధు యాష్కి, తెలంగాణ నాయకులు కూడా చాలాసార్లు వాళ్ళు వ్యక్తిగత దోషణలు చేసుకున్నారు. అప్పుడు పీసీసీ చేసుకొని ఏఐసీసీకి ఫిర్యాదు చేయలేదే, వీళ్ళని బహిష్కరణ చేయమని చెప్పి సోమనాయుడు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆయనకి ఏదో బొడాగా ఏదో కావాలని కోరుకుంటా ఉన్నాడు. పాపం అందులో ఏదో దీనికోసం చేద్దామనుకున్నాడు. అంటే ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది స్పూన్లు గాను లేకపోతే గట్లు గాను ఉన్నారు, చెంచాలు గాను ఉన్నారు. అంటే వీళ్ళ కేవలం వర్ధంతులు, సమావేశాలు వీటిని నిర్వహించడానికే తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు రావట్లేదు అనేది మీ వాదన. ఇంకోటి కూడా మర్చిపోయారు మీరు, గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం, రైల్వే స్టేషన్లో సెండాప్ చెప్పే బ్యాచ్ కూడా వీళ్ళే తప్ప వర్తమాన రాజకీయాల్లో నగర కాంగ్రెస్ పార్టీ విజయవాడ అంటే పోరాటాలకు పోతుగడ్డ. అటువంటి విజయవాడ నగరంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకురావడం ఈ సోమనాయుడు కన్నా ముందు నగర కాంగ్రెస్ అధ్యక్షులు చేశారు, కడియాలు బుచ్చిబాబు చేశారు, ఇంకోళ్ళు చేశారు, బ్రహ్మాండంగా చేశారు. తెలుగుదేశానికి 9 సంవత్సరాలు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. 3 సార్లు పార్టీ నుంచి బహిష్కరింపబడి సోమనాయుడు 3 సార్లు ప్రత్యక్షంగా ఇప్పుడు ఒక పక్క సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీద కానీ లేకపోతే ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీద కానీ ఉన్నటువంటి కొంతమంది ఈ పార్టీ నాయకుల మీద కానీ మీరు ప్రత్యక్షంగా ఈ విధంగా ఆరోపణలు చేయడానికి కారణం